ఈ భూమి మీద ఎందుకు పుడతారో తెలియదు. అలా పుట్టే ప్రతి ఒక్కడు పనికి మాలిన పనులు చేయటమే పనిగా పెట్టుకొని సొసైటీలో తిరుగుతూ ఉంటారు. దేవుడు మనుషులు సృష్టిస్తే సైతాన్ను రాక్షసులు సృష్టిస్తాడు. ఎస్, అలాంటి రాక్షసులే ఇప్పుడు మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు. అందులో కొందరు నీచ్ కమినే కుక్కలు ఇలా చేస్తున్నాయి. తెలంగాణలో కొన్ని రోజులుగా హిందూ దేవాలయాల్లో విగ్రహాలపై దాడి ఘటనలు తరచుగా వార్తల్లో ఉంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించిన ఘటన వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శంషాబాద్లోని నవగ్రహాల విగ్రహాలు మరో గ్రామ దేవతాలయంలో కూడా ఇటీవల విగ్రహాల ధ్వంసం ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హిందూ సంఘాలు మాత్రం ఈ వరుస ఘటనల్లో ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ముఖ్యంగా భక్తులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలంతా మద్యం మాంసాదులకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో ప్రతిరోజు దగ్గరలోనే ఆలయంకు తప్పనిసరిగా వెళ్తుంటారు. అయితే తాజాగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంబటపల్లిలో జరిగిన ఘటన ప్రస్తుతం పెను దుమారంగా మారింది. ఇక్కడ స్థానికంగా అమరేశ్వర ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో భక్తులతో పూజలు అందుకుంటారు. అయితే ఏమైందో కానీ ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పులంటుకున్నాయి. హనుమయ్య ఆలయం అంతా అగ్నికేరళగా వ్యాపించాయి. చుట్టూరా నల్లని పొగ వ్యాపించింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. మంటలు ఎగిసిపడుతూ చూస్తుండగానే విగ్రహం అంతా కాలిపోయింది. ఈ ఘటనకు మాత్రం కారణాలు తెలియరాలేదు. మరి కావాలని చేశారా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందనే తెలియాల్సి ఉంది.